ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ ముందు వరుసలో ఉంటుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నిన్న రాహుల్ గాంధీ వరంగల్ కు రావాలి అనుకుని కూడా రాలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వరంగల్ ప్రజలు అడుగుతారని రాహుల్ రాలేదన్నారు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఆ హామీలు నెరవేర్చే వరకు వెంటాడతాం అని హెచ్చరించారు. మార్చి 8న మహిళా శంఖారావం జరగబోతుందని, ఇందిరా పార్కు దగ్గర జరిగే ఈ మీటింగ్ లో మహిళల సత్తా చాటుతామని కవిత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో జాగృతి మహిళా నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో రోజు ఒక లొల్లి జరుగుతోంది. ఈ రోజు ఉదయం శివాలయంలో జరిగిన విషయంపై మళ్లీ గొడవ మొదలైంది. శాంతి భద్రతల మీద ఈ ప్రభుత్వంకు ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఇచ్చిన మాట తప్పడంలో కాంగ్రెస్ మొదటి వరుసలో ఉంటుంది. ఎన్నికల ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలచే హామీలు ఇప్పించారు. నిన్న రాహుల్ గాంధీ వరంగల్ కు రావాలనుకుని కూడా రాలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వరంగల్ ప్రజలు అడుగుతారని రాహుల్ రాలేదు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చే వరకు వెంటాడతాం. మార్చి 8న మహిళా శంఖారావం జరుగుపోతుంది. ఇందిరా పార్కు దగ్గర జరిగే ఈ మీటింగ్ లో మహిళల సత్తా చాటుతాం అని పిలుపునిచ్చారు. తరాల బిడ్డలను ఎటు దిక్కు నడిపియాలి అని ఆలోచన చేసుకోవడానికే ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నది నిజంగా కూడా మొత్తం ఒక్కొక్కరు పవర్ఫుల్ మహిళలు. మీకు ఒక్క విషయం అర్థమైతే తెలంగాణ వ్యాప్తంగా నరనరాన గ్రామ గ్రామాన అర్థమైపోయినట్టే. మీకు తెలుసు, డాక్టర్ ఏం చేస్తాడు? మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గర పోతే చిన్నగా ఒక సూది ఒక దగ్గర ఇస్తాడు. కానీ ఆ సూది నరానికి ఎట్లయితే వెళ్ళిపోతుందో, ఇవాళ నేను ఇక్కడ మీకు చెప్పే మెసేజ్ తెలంగాణ వ్యాప్తంగా పోతుందన్న విషయం నాకు తెలుసు. మీరు ఒక్కొక్కరు 10,000 పెట్టు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. అందుకే మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మీ సమయము, ఇల్లు, పిల్లలు అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇవాళ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం కొట్లాడినాం. ఖచ్చితంగా రాష్ట్రం రావాలి అని మనందరం వెంటబడ్డం, కొట్లాడినాం. రాష్ట్రం వస్తే మనకు ఆడబిడ్డలకు బతుకు మంచిగా ఉంటుంది, ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ చాలా మంది బీడీ కార్మికులు ఉన్నారు, అక్క చెల్లెలు సోదరులు అందరూ కూడా. వాళ్ళందరం కూడా ఎట్లా కొట్లాడినాం? అంతకుముందు ఆంధ్రలో ఉన్నప్పుడు మనకు బీడీల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. కానీ తెలంగాణ వచ్చినాక బీడీ పరిశ్రమ, బీడీలకు సంబంధించినటువంటి కష్టాలు తెలుసు కాబట్టి మరి ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు బీడీ కార్మికులందరూ కూడా పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చిండ్రు. అన్నట్టుగా ఇచ్చుకుంటూ పోయినాం. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరి కోసం కూడా అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ ఇవాళ ఏం జరుగుతున్నదో ఒకసారి చూడాలి దయచేసి. ఏం జరుగుతుంది ఇవాళ? ఇతర ప్రభుత్వం కేసీఆర్ గారు పక్కకు తప్పుకొని రేవంత్ రెడ్డి గారు వచ్చి కరెక్ట్గా 13-14 నెలలైంది. క్రైమ్ రేటు 20% పెరిగింది. క్రైమ్ రేటు 20% పెరిగింది. మహిళలు ఎక్కడ కూడా సేఫ్గా ఉన్నామా, ఇంటికి పోతామా అనేటటువంటి పరిస్థితి ఉన్నది. కాలేజ్కి ఆడపిల్ల పోయిందంటే ఇంటికి వచ్చే వరకు రందేటటువంటి పరిస్థితి ఉన్నది. శివారు ప్రాంతాలలో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉన్నారంటే దొంగలు ఎప్పుడు పడి ఉన్నది దోసుకపోతారు అనేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పొద్దున్నే మళ్ళా లొల్లి ఏంటిది? శివాలయంలో ఎవరో తీసుకుపోయి ఏందో వేసిరట హైదరాబాద్లో, ఓల్డ్ సిటీలో. కథం షురు. 10 ఏళ్ళలో ఎప్పుడన్నా విన్నారా అమ్మ ఇటువంటి? ఎవరన్నా హిందూ ముస్లిం అని కొట్టుకున్నారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు? ఒక్కటంటే ఒక్క కమ్యూనల్ వైలెన్స్ ఇన్సిడెంట్ కాకుండా 10 ఏళ్ళు మనం భద్రతగా కాపాడినాం. ఇవాళ 14 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రోజు ఒక లొల్లి. అయితే ఒకరోజు ఈ ఊర్ల లొల్లి, ఒకరోజు ఆ ఊర్ల లొల్లి. మొన్న ఆసిఫాబాద్ పోయినా నేను, జైనూర్లో. అక్కడనైతే 3 నెలలు కర్ఫ్యూ పెట్టిన, ఇంటర్నెట్ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉండే. అంటే అంత ఘోరమైనటువంటి పరిపాలన, శాంతి భద్రతలను దగ్గర పెట్టుకోలేనటువంటి పరిపాలన. ఏం కోరుకుంటామమ్మ మనం ఆడవాళ్ళం? 2 విషయాలు కోరుకుంటాం. ఒకటి, మనము మన పిల్లలు భద్రంగా ఉండాలి. 2, మనకు భవిష్యత్తు మీద ఒక భరోసా ఉండాలి. ఇంతకు మించి మనకేం పెద్ద పెద్ద కోరికలు ఉండవు. మనం భద్రంగా ఉండాలి, మన పిల్లలు భద్రంగా ఉండాలంటే రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి పెద్దవాళ్ళు ఎట్లా ఆలోచన చేయాలి? ఒక పెద్దన్నలాగా, ఒక తండ్రిలాగా ఆలోచన చేసి, మరి ఇవాళ ఆడపిల్లలు ఎటన్నా పోతున్నారంటే అక్కడ లైట్లు ఉన్నాయా లేవా, అక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారా లేదా, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, గివే ఆలోచన చేయాలి. కానీ అటువైపు ఆలోచన చేయడం లేదు ఈ ప్రభుత్వం. మీ అందరు తెలుసు, ఊర్లలో నేను కూడా నిజామాబాద్ ఎంపీగా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నాం. అధికారంలోకి వచ్చినాక ఎంటబడి నిజామాబాద్ శివారు ప్రాంతాల వరకు కూడా లైట్లు పెట్టించి, సీసీ కెమెరాలు పెట్టించి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినాం. కానీ ఈ సంవత్సర కాలంగా అసలు దాన్ని ఊసేలేదు. నిన్న కాక మొన్న అసెంబ్లీలో అడిగిన నేను, ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని. మనం పెట్టిన వాటిలలో 70% కూడా పనిచేస్తలేవు వాటి. ఇప్పుడు అంటే అంత దారుణంగా అసలు శాంతి భద్రతల మీద ఇంట్రెస్ట్ లేనటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉన్నది. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, హైదరాబాద్ కావచ్చు, ఏ జిల్లా కావచ్చు, మహిళలుగా మనం కోరుకునేది ఒకటే, భద్రత కోరుకుంటాం.
ఆ భద్రత కోసం కూడా ఇలా కొట్లాడి ఉద్యమించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇక రెండోది, ఎన్నికలలో అధికారంలోకి రావడానికి ఏం చెప్పిండ్రు? చాలా మాటలు చెప్పిర్రు మనకు. ఏమన్నారు? 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి స్కూటీ ఇస్తామని చెప్పారు. వచ్చిందా ఎవరికైనా స్కూటీ? చేతులు చూపించాలి. వచ్చిందా ఎవరికైనా స్కూటీ? ఒక్కరు కూడా రాలే. మీకు వచ్చిందా? ఏందక్క రాలే కదా. మీ బిడ్డకు వచ్చిందా? మన ఇంట్లో ఎవరికైనా వచ్చిందా? ఇవాళ ఆ స్కూటీ గురించి మనం అడగాలి. ఎందుకంటే ఆ స్కూటీ వచ్చేలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు కాలేజీలకు, కానీ వాళ్ళ తరఫున మనం అడగాల్సినటువంటి సమయం వచ్చింది. రెండవది, మీకు తెలుసు కేసీఆర్ గారు ఒక మానవతా దృక్పథంతో ఒక పేద ఇంటి ఆడపిల్ల కడుపుతో ఉంటే ఆశా వర్కర్లు ఇంటి దాకా వచ్చి మాట్లాడి చేయబట్టి ముట్టుకొని చూసి హాస్పిటల్కి తీసుకుపోయి అపాయింట్మెంట్ చూపించి మళ్ళీ ఇంటి దగ్గర దించిపోయేది. అదే ప్రసూత అయ్యేది ఉంటే కూడా ఇంటికి వచ్చి అంబులెన్స్ ఎక్కించుకపోయి కేసీఆర్ కిట్టు చేతిలో పెట్టి మళ్ళీ ఇంటి దాకా వచ్చి దించుకుపోయేది. ఇవాళ మీరు ఊర్లలో ఉన్నారమ్మా, ఇవాళ అవుతుందా ఆ పని? వస్తుందా అంబులెన్స్ మీ దగ్గరికి? ప్రభుత్వానికి పట్టి ఉన్నదా కనీసం? సరే, కేసీఆర్ కిట్టు మీద కేసీఆర్ సార్ బొమ్మ ఉన్నది కాబట్టి నీకు నచ్చలేదు అనుకుందాం. మరి ఇంటికి ఆడపిల్లకు నెల నెల 1000 రూపాయలు ఇచ్చిండు కదా కేసీఆర్ సార్. పేద ఇంటి ఆడపిల్ల కడుపుతోని కూలి వేసుకునే పరిస్థితి ఉంటుంది, అట్లా ఉండొద్దని 1000 రూపాయలు ఇచ్చిండు కదా. పోనీ అవ్వన్న ఇవ్వచ్చు కదా. ఇంత మానవత్వం లేకుండా ఉంటారా రేవంత్ రెడ్డి గారు? మీరు ఇంత మానవత్వం లేకుండా ప్రభుత్వం నడుస్తుందా? జరుగుతున్న మంచి పనులు పార్టీలు ఎవరన్నా ఉండొచ్చు, ఖచ్చితంగా ప్రజలకైతే అందాలి. ఇవాళ నేను ఇక్కడ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా కేసీఆర్ కిట్ పథకంలో ఏదైతే ఇదివరకు మనం నెలకు 1000 రూపాయలు ఆడబిడ్డలకు ఇచ్చినామో పేద ఇంటి ఆడపిల్లలకు, అది రావాలే, ఇయ్యాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆనాడు సర్కార్ దవాఖాన్లు మనం మంచిగా చేసుకున్నాం. ప్రైవేట్ హాస్పిటళ్ళకు పోతే ఒళ్ళు గుల్ల అవుతున్నది, ఇల్లు గుల్ల అయ్యే పరిస్థితి ఉన్నది, వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు అనేటటువంటి ఒక బాధతోని ప్రభుత్వ ఆసుపత్రులు మంచిగా చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఉల్టా సిస్టమ్. ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దయచేసి ప్రభుత్వ ఆసుపత్రుల మీద శ్రద్ధ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఇంకో మాట మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను ఎవరు ప్రజలు నమ్మరే. తెలంగాణ ప్రజలు ఏం చేసిరు? కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నుంచి సోనియా గాంధీని తీసుకొచ్చిరు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చిరు, రాహుల్ గాంధీని తీసుకొచ్చిరు. వాళ్ళకు వచ్చిరాని తెలుగులో 2-3 చిలక పలకలు పలికిరు. ఏమన్నారు? మీకు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. సోనియమ్మ ఇగో ఇది నా గ్యారంటీ అని 6 గ్యారంటీలు సోనియమ్మ గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారి ముఖం చూసి కాదు, సోనియా గాంధీ గారి ముఖం చూసి, రాహుల్ గాంధీ గారి ముఖం చూసి, ప్రియాంక గాంధీ గారి ముఖం చూసి కొంత ఆడబిడ్డలు సరే ఇస్తా అంటాడు కదా. కేసీఆర్ సార్ 2000 ఆల్రెడీ ఇస్తున్నాడు, ఈయన 4000 ఇస్తా అంటుండు, ఈయన 2500 ఇస్తా అంటుండు అందరికీ ఆడపిల్లలకు అని చెప్పి సరే అవకాశం ఇద్దామని ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ఇలా పరిస్థితి ఏమైంది? 14 నెలలు అయితే 2500 రూపాయలు ఎవరికి వస్తలేవు. అంటే ఎంత బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి గారు? మనకు 35,000 పైసలకు బాకీ పడ్డాడు. అంతేనా? ఒక్కొక్క ఆడబిడ్డకు. ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా ఆడబిడ్డలందరికీ కూడా 35,000 రూపాయలు మీరు అకౌంట్లో వేయండి, నెల నెలకు 2500 రూపాయలు ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాట తప్పితే ఏమవుతుందో తెలుసా? ఎంత ఘోరం అంటే, రాహుల్ గాంధీ వరంగల్ వద్దాం అనుకున్నారు, కానీ అదే వరంగల్ వీళ్ళు రైతులకు మాట ఇచ్చిరు. మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువులు టైంకి ఇస్తామని అన్నారు. ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయాడు పాపం. ఆయన తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది మరి? అది అసలే వరంగల్ గడ్డ. అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే, వాళ్ళ పప్పులు ఉడకనియలే. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం, తెలంగాణ వద్దాం అంటే ఇచ్చిన మాట ఇవ్వకుండా ఎక్కడన్నా తిరిగితే ఊకొచ్చినటువంటి మాట తప్పితే అస్సలే ఊరుకోరు. నిన్న వరంగల్లో జరిగింది. ఇవాళ నేను చెప్తున్నా, మా ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాటలు కనుక మీరు పూర్తి అయిపోతే రేపు తెలంగాణలో ఎక్కడికి కూడా రాలేని పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్కు. ఆ విషయం ఆలోచన చేసుకోవాలి. మనకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తామన్నారు, అది ఏమంటున్నాం. మీరు నెలకొక సిలిండర్ 500కి ఇస్తామంటున్నారు, అది ఏమంటున్నాం. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, అది ఏమంటున్నాం. మేమేం కొత్త, మీరు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యమని మాత్రమే అడుగుతూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి ఇక్కడికి మా ఆడబిడ్డలు వచ్చారు. శాంపుల్ మాత్రమే ఇది. మార్చి 8 నాడు సినిమా అసలు ఉంటుంది. ఆ రోజు మహిళా శంకారావం మనం చేయబోతా ఉన్నాం. బూటకపు మాటలు చెప్పి మహిళలతో ఓట్లేయించుకొని మహిళలకు 14 నెలలు అయిన తర్వాత కూడా ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అంటే ఎంత చిన్న చూపు ఉండాలి? ఆడపిల్లలు ఎందుకు అడుగుతారులే అని అనుకుంటున్నది ప్రభుత్వం, కానీ ఖచ్చితంగా అడుగుతాం. మార్చి 8వ తారీఖు నాడు ఇంకా బలంగా అడుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి
అడుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళలను మీరు అల్కగా తీసుకోకండి. మాకు ఇచ్చినటువంటి మాటల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ మీటింగ్ పెట్టాలి. రేషన్ కార్డులు నిన్న పోర్టల్ ఓపెన్ అయిందన్నారు, మళ్ళీ చూస్తే మళ్ళీ బంద్ అయిందంటారు, మళ్ళీ ఓపెన్ అయిందంటారు. అది నిరంతర ప్రక్రియగా జరిగేటట్టు దయచేసి చేయాలి. రెండవది 200 యూనిట్ల కరెంటు 500 మందికి ఒకరికి వస్తున్నది, అందరికి వస్తలేదు. వచ్చేటట్టుగా పేదవాళ్ళకి అందేటట్టుగా ప్రయత్నం చేయాలి. మీరు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, మిగతా అన్ని తుసుమనిపించారు. అట్లా కాకుండా ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు కూడా మహిళలకు గౌరవం లేకుండా పోతున్నది, మర్యాద లేకుండా పోతున్నది. బస్సుల సంఖ్య దయచేసి పెంచండి. బస్ స్టాండ్లో డ్రైవర్లను ఆపేటట్టుగా మీరు స్ట్రిక్ట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వండి. ఆర్టీసీ కార్మికులవి కూడా గోస పోసుకోకరి, వాళ్ళ కడుపు కొట్ట, వాళ్ళ జీతాలు టైంకి ఇన్రి, మా ఆడబిడ్డలకు కరెక్ట్గా సేవ చేసేటట్టుగా వాళ్ళని ప్రయత్నం చేయండి. బస్సుల సంఖ్య పెంచమని కూడా చేస్తూ ఉన్నాను. మరి ఇవన్నిటి కార్యాచరణతోని ఖచ్చితంగా మార్చి 8 నాడు జరిగేటటువంటి ఇందిరా పార్కులో జరుగుతుంది మహిళా శంఖారావం. తెలంగాణ జాగృతి తరఫున జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున మనందరం కూడా హాజరై ఈ గవర్నమెంట్కి మహిళా శక్తి ఏందో చూపిద్దాము. మహిళలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా ఇచ్చే విధంగా పోరాటం చేద్దాము. బీడీ కార్మికులు వచ్చిండ్రు, వాళ్ళకి ఇదివరకు మనం 2,000 ఇచ్చినాం, 4,000 ఇస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ 4,000 కూడా తక్షణమే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ మరి అనేకమైనటువంటి మహిళా సమస్యల పట్ల కూడా ఇంకా పెద్ద ఎత్తున మాట్లాడడానికి మార్చి 8 మీటింగ్కి తరలి రావాలని తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు పోస్టర్ ఇనాగ్రేట్ చేసుకుంటాము. సో మీరంతా ఎక్కడోళ్ళక్కడ దయచేసి కూర్చోండి. పోస్టర్ ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం జిల్లాల వారీగా కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.